శ్రీ గురుభ్యో నమ. అహం కమలానందనాథ. అంబుబాచి ఇది చాలా పెద్ద మహోత్సవం. అందరికీ కూడా దశ మహావిద్యలకు సంబంధించిన మహాక్షేత్రంగా అక్కడికి వెళ్ళి ఆ సమయంలో జపం చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. ప్రత్యేకంగా తాంత్రికులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అంటే తాంత్రిక పరమైన మార్గాలు అనుసరించేవారు. వారు మహావిద్యాక్రమాలు చెప్పుకున్న వారైనా దాన్ని తాంత్రిక పూర్వకంగా ఉపయోగించే వారైతే కనుక అంబుబాచి ఉత్సవానికి వెళ్ళి అక్కడ వాళ్ళు గతంలో చదువుకున్న మంత్రాలు, ఎక్కువగా వినియోగించే మంత్రాలని తీవ్రంగా ప్రేరణ చేస్తారు. ఆయుధానికి పదును పెట్టినట్టు అనమాట. ఇక ఆ రాష్ట్రం అస్సాం రాష్ట్రానికి సంబంధించిన వారందరూ కూడా ఆవిడ్ని ఇంటి దేవత కింద పూజిస్తారు. ఆ సమయంలో వాళ్ళు ఏం చేయరు, ఆలయం తలుపులు మూసేసిన తర్వాతే కొండెక్కుతారు, నడుచుకుంటూ ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి నమస్కారం చేసుకుని వెళ్ళిపోతారు. కొంతమంది మాత్రమే, సుదూరాల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే అక్కడ బస చేస్తూ అంబుబాచి అయిన తర్వాత దర్శనానికి ఉపక్రమిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా తాంత్రిక ప్రపంచం గురించి మాట్లాడుకుంటే అంబుబాచి ప్రారంభమైంది ఎలాగైతే పూర్తయ్యేదాకా కూడా వారి సాధన ప్రతిరోజు కొనసాగిస్తూ ఉంటారు. కొందరు మాత్రమే నిర్విఘ్నంగా చేయగలరు. ఇక మిగిలిన వాళ్ళు విశ్రాంతి తీసుకుంటూ మధ్యలో రాత్రిపూట కానీ ఉదయ భాగంలో కానీ ఈ అంబుబాచి ఉత్సవంలో చక్కగా సాధన నిర్వహిస్తూ ఉంటారు. ఉత్తర భారతదేశంలో ఉన్న ఆచారం అంటే కొన్ని పదాలు ఉచ్చరిస్తున్నప్పుడు ఈ బటుక భైరవ అంటారు. అది వటుక భైరవ అని మనం చదువుతూ ఉంటాం. ఇక్కడ మనకి వకారం, వాళ్ళు బా అని ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు. అందుకే అంబుబాచి అంటారు. ఇటుపక్క వాళ్ళు అంబుబాచి అనేటువంటి దాన్ని అంబువాచి అని కూడా ఉచ్చరిస్తూ ఉంటారు. ప్రముఖులు కూడా దీనికి సంబంధించిన వివరణ చాలాసార్లు తెలియచేశారు. కాకపోతే ఇక్కడ నేను దగ్గరుండి చూసింది ఏంటంటే, అమ్మవారికి ఈ రజో దర్శనం అవుతుందన్నారు కదా, ఆ సమయంలో శ్వేత వస్త్రాన్ని పరిస్తే, తెల్లటి వస్త్రాన్ని పరిస్తే ఆ 3 రోజుల తర్వాత ఎర్రటి వస్త్రంగా బయటకు వస్తుందని నేను గతంలో వాళ్ళు వీళ్ళు చెప్పగా విన్నాను. ఈ సంవత్సరం ఉత్సవం కదా, ఇది ప్రారంభంలాగా అయితే నేను అక్కడ నుండి తెలుసుకున్న విషయం ఏంటంటే, అమ్మవారి మీద పరిచేది కూడా ఎరుపు రంగు వస్త్రమే. ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి దాని మీద కుంకుమ కూడా చల్లి కాస్త తడి చేసి అమ్మవారికి నమస్కారం చేసుకుని వచ్చేసి తలుపులు వేసేస్తారు. ఇది 22వ తారీఖున అంబుబాచి ప్రారంభం. 22వ తారీఖు రాత్రి భాగంలో ప్రారంభం చేస్తారు ఉత్సవాన్ని. ఉదయం అంతా కూడా దర్శనాలు అవుతాయి. ఆ రోజు సాయంత్రానికి దర్శనాలన్నీ కూడా ఆపేసి అమ్మవారికి చేసే కైంకర్యాలన్నీ కూడా చేసిన తర్వాత అప్పుడు గుడి తలుపులు మూసివేస్తారు. అది లగాయతూ అంబుబాచి ప్రారంభం అవుతుంది. ఈ అంబుబాచి ప్రారంభానికి ముందు నుంచే తాంత్రిక ప్రపంచంలో ఉన్నవాళ్ళు ఆలయం చుట్టూతర ఉండే మెట్ల మీద కూర్చొని జపసాధన చేస్తూ ఉంటారు. చాలామందిని మనం ఈ ప్రత్యేకంగా ఈ ఉత్సవం గురించి అక్కడికి వెళ్ళే వాళ్ళని చూస్తూ ఉంటాం. ఈ సంవత్సరం ఈ ఉత్సవం ప్రారంభంలాగా అయితే నేను చివరిదాకా ఉండడానికి కారణం ఏంటంటే, ఉత్సవానికి సంబంధించిన మాహాత్మ్యం తెలుసుకుంటూ నేను కూడా అక్కడ 4 రోజులు కూడా సాధన చేయాలని, దానికోసమే నేను 20వ తారీఖు కల్లా అక్కడికి చేరుకున్నాను. ఇక 22వ తారీఖున ప్రారంభమైనటువంటి ఉత్సవం రాత్రి భాగంలో ప్రారంభం అవుతుంది కదా. 22 రాత్రి భాగాన్ని 1వ రోజు అనుకుంటే, ఈ 23, 24, 25, 26వ తారీఖున దర్శనాలకి అనుమతిస్తారు పొద్దుట. అంటే 26వ తారీఖు ఉదయం దాకా కూడా ఈ అంబుబాచి ఉత్సవం నిర్వహణ జరుగుతూ ఉంటుందన్నమాట. సాధనా పరులందరూ కూడా ఈ సమయం దాకా చేస్తూ ఉంటారు. ఇక అమ్మవారిని ఆ సమయంలో దర్శనం చేసుకోవడానికి ఉండదు. అమ్మవారే కాకుండా ఉపాలయాలు ఉంటాయి కదా, వాటిలో కూడా వస్త్రాలు కట్టేస్తారు. ఇంకా దర్శనాలు, పూజలు ఇటువంటివి ఏమీ ఉండవు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏంటంటే, ఆ క్షేత్రంలో అక్కడ ప్రవేశించిన తర్వాత ఆ వైబ్రేషన్స్ ఉంటాయి కదా, అవే బలం అన్నమాట. ప్రత్యేకంగా దర్శనాలు, తాకడాలు ఇవన్నీ అక్కర్లేదు. ఆ సమయంలో అక్కడ కూర్చుని వాళ్ళు ఎంచుకున్నటువంటి మంత్రాలని మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా చేసిన వాళ్ళు చాలా సఫలమయ్యారు. అందుచేతనే చాలామంది అంబుబాచి ఉత్సవానికి వెళ్తూ ఉంటారు. ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోలిస్తే ఈ వచ్చేటువంటి సందర్శకులు, ఈ భక్తులు చాలామంది ఎక్కువయ్యారు. సుమారుగా 50 లక్షల పైబడి జనం ఉన్నట్టుగా అంచనా, ఈ ప్రభుత్వం అంచనా. నిరుడు సంవత్సరం 36 లక్షల దాకా వచ్చారని అంచనా. ఇక ఈ సంవత్సరం అది ఎలా ఉంటుందంటే, ఉత్సవం మనం ఉదయం వెళ్ళినా, అర్ధరాత్రి వెళ్ళినా, ఎప్పుడు వెళ్ళినా కానీ జనం తండోపతండాలుగా అలా ఉంటూనే ఉంటారు. అక్కడ లోపలికి ప్రవేశించే మార్గం ఒకటి ఉంటుంది, బయటకు వచ్చే మార్గం ఒకటి ఉంటుంది. ఆ మార్గం ఎప్పుడూ ఖాళీగా ఉండదు. రాత్రిపూట మనం అక్కడ వెళ్ళి చూసినా, మధ్యాహ్నం వెళ్ళి చూసినా ఆ మార్గం నుంచి వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు. అంతమంది జనం ఉంటారు. ఇక భారతదేశంలో చాలా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. నాకు కుంభమేళాను మరలా చూసినట్టుగా అనిపించింది. కుంభమేళా సమయంలో అక్కడ ఉండి అవన్నీ చూసాం కదా, అలాంటి అనుభూతి నాకు ఈ ఉత్సవంలో కలిగింది. అమ్మవారు చాలా శక్తివంతురాలు. మనకున్నటువంటి ఏ నెగిటివ్నైనా తొలగిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏ మార్గంలో ఉన్నవాడైనా నెగిటివ్ కనెక్ట్ అయిన తర్వాత బలహీనపడతాడు.
ఇక వాడు నిజంగా దానికి సంబంధించిన వైద్యం చేసేవాడైనా, తాంత్రిక ప్రపంచంలో చాలామందిని ఉద్ధరించేవాడైనా వాడికి కూడా ఈ సాధన అనేది అవసరం. ఇప్పుడు వ్యాయామం నేర్పించే వ్యక్తి ఉంటాడు, ఆ నేర్పించేవాడైనా వాడు అప్పుడప్పుడు వ్యాయామం చేస్తూనే ఉండాలి. ఎలా పడితే అలా ఉంటే వాడి శరీరాకృతి కూడా దెబ్బతింటుంది. అలాగే ప్రత్యేకంగా ఈ తాంత్రిక ప్రపంచంలో కొంతమంది ఉద్ధరించే వాళ్ళు ఉంటారు, గురువులు వాళ్ళు. వీళ్ళు కూడా అక్కడికి ఎందుకు వెళతారంటే ఆ సమయంలో వాళ్ళు చదువుకున్న చదువుకు పదును పెట్టుకోవడానికి. ఇక అనేక రకాల ప్రయోగ విధులు అవి చేస్తూ ఉంటారు కదా, దానివల్ల మధ్యస్థంగా ఉన్నందుకు వీళ్ళకు కూడా కొంత వాటా వస్తూ ఉంటుంది. ఇక అది కర్మ కింద మారకుండా దాన్ని నివృత్తి చేసుకోవడానికి, తగ్గించుకోవడానికి, దానివల్ల కలిగేటువంటి ప్రభావం తనకు కానీ, తన కుటుంబానికి కానీ, తన వ్యవస్థలకు కానీ లేకుండా ఉండడానికి అంబుబాచి ఇలాంటి ఉత్సవాల్లో పాల్గొని చక్కగా ఆ 4-5 రోజులు కూడా జప సాధన నిర్వహిస్తూ ఉంటారు. నేను గత వీడియోలో చెప్పాను, రాత్రి భాగంలో తామస విద్యలకు సంబంధించిన సాధన చేస్తారని. ఎంతోమంది తీవ్రమైన నిష్ణాతులు నేను అక్కడ చూశాను. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కో మార్గాన్ని ఎంచుకున్నవాళ్ళు. ఎక్కువగా అఘోర సంప్రదాయంలో ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ప్రత్యేకంగా అక్కడ ఉండడానికి కొంత స్థలాన్ని కేటాయిస్తారు. అందులో వాళ్ళు టెంట్లు వేసుకుని కాలక్షేపం చేస్తారు. ఇక అక్కడ ఉన్నటువంటి జనాన్ని, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని చూస్తే అసలు వాళ్ళకి అమ్మవారి పట్ల ఎంత అమితమైన శ్రద్ధ ఉందో, ఎంత భక్తి ఉందో. ఒక పక్కన వర్షం పడుతోంది, ఉండడానికి గదులు ఉండవు. సుమారుగా సాధారణంగా ఉండేటువంటి రూమ్ రెంట్స్ ఏవైతే ఉంటాయో దానికి 8-9 రెట్లు అధికంగా ఉంటాయి. అంటే ఒక గది 12,000, 13,000 రూపాయలకి ఒక రోజుకి అద్దెకిస్తారు. అందరూ దాన్ని ఎఫర్ట్ చేయలేరు. చిన్న చిన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఆ నడిచేటువంటి త్రోవ ఏదైతే ఉందో దానికి అటు ఇటు బరకాలు వేసుకుని పడుకుంటున్నారు. ఎందుకంటే ఉదయం లేచి మళ్ళీ అమ్మవారి ఆలయానికి ప్రదక్షిణ చేయాలని. ప్రదక్షిణ కూడా కొంత సమయమే కేటాయిస్తున్నారు. ఎందుకంటే ఇంకా రోజంతా కూడా కేటాయిస్తే ప్రదక్షిణాలు కంట్రోల్ చేయడం కష్టం అని చెప్పేసి. నేను ఆ ప్రదక్షిణాన్ని, మహాసముద్రాన్ని చూశాను. నిజంగా నా జీవితం తరించింది అక్కడ. ఆ సాధన, వారి యొక్క భక్తి, విశ్వాసం ఇవన్నీ కూడా ఇంకొంత నేర్చుకోవాలనిపించేలా ప్రతి ఒక్కరికి కూడా అలాంటి మహాక్షేత్రానికి వెళ్ళి అమ్మవారి తత్వంలో కాస్త 4 రోజులు విలీనమై మరలా వచ్చి మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఒక అవకాశం దొరికింది అనే భావిస్తారు. అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళకి కూడా అదే భావన ఉంటుంది. కామ్యంతో వెళ్ళే వాళ్ళు కొంతమంది అయితే సాధనా మార్గంలో ఉన్నతత్వాన్ని కోరుకుని అక్కడ కాలక్షేపం చేసేవారు చాలామంది ఉంటారు. ఎందుకంటే అక్కడ సాధారణమైన జీవనశైలి, మామూలుగా గృహస్థాశ్రమ ధర్మాలను నిర్వహించే వాళ్ళు ఎంతమంది ఉంటారో, సన్యసించిన వాళ్ళు, అఘోర సంప్రదాయంలో ఉన్నవాళ్ళు అంతేమంది ఉంటారు. ఆలయం చుట్టూతర అయితే ఎక్కడా ఖాళీ ఉండదు. ఇక ఇలాంటి అంబుబాచి ఇలాంటి ఉత్సవాలు జరిగినప్పుడు కాస్త భోజనాలకి వాటికి ఇబ్బంది. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళకి నేను చాలామందిని చూశాను. గదులు తీసుకున్న వాళ్ళు అయితే ఏదో కాలక్షేపం చేశారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాంలే అనుకున్న వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే అదే మహానగరం కాదు, ఒక కొండ మీద ఉన్నటువంటి ప్రాంతం. ఈ సంవత్సరం నేను అంబుబాచికి వెళ్ళి రావడం అనేది నిజంగా పరదేవత కృప. వారం రోజులు, 4 రోజులు కాదు, వారం రోజులు నేను కామాఖ్యలో ఉన్నాను. దగ్గరగా ఉండి అక్కడ జరిగేటువంటి కైంకర్యాలకు సంబంధించిన అంశాలు కూడా నేను అక్కడ పండితులతో మాట్లాడడం జరిగింది. కాకపోతే ఎప్పటి నుంచో ఒక అపోహ ఉంది, తెల్ల వస్త్రం పరుస్తారని. నాకు ఈసారి వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే తెలుపు వస్త్రం కాదు, ఎరుపు వస్త్రమే. ఇక చాలామంది కామాఖ్య వెళ్ళొచ్చామని చెప్పేసి ఆ బట్ట వీస్తూ ఉంటారు, గర్భాలయాన్ని తెచ్చామని. వాస్తవంగా అంబుబాచిలో ఉపయోగించేటువంటి వస్త్రం ఏదైతే ఉంటుందో అందులో అనేక పొరలు ఉంటాయి. అంటే చాలా గుడ్డలు పరుస్తారు అక్కడ. కాకపోతే అందులో ఇవి కూడా సాధారణంగా సామాన్యులకు రావు అని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పారు. వీళ్ళు ఏం చేస్తారంటే ముందుగానే కొన్ని చీలికలు తీసి కొన్ని బట్టలు కట్ చేసి పెడతారు. దర్శనానికి వెళ్ళిన వాళ్ళకి అడిగితే కనుక కొన్ని డబ్బులు తీసుకుని తలకు చిన్న చిన్న ముక్కలు ఇస్తూ ఉంటారు, అవి తెచ్చుకుంటూ ఉంటారు. రజో దర్శనం పూర్తయిన తర్వాత 5వ రోజున దర్శనానికి వెళ్ళేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వస్త్రాన్ని ఇస్తూ ఉంటారు. దాన్ని తాయెత్తులో పెట్టుకుని కట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ధనాగారం దగ్గర నిల్వ చేసుకుంటూ ఉంటారు. నిజంగానే నేను గత వీడియోలో చెప్పాను, అది అనుభవపూర్వకంగా చాలా బాగా పనిచేసింది. సింహి అపరాజిత మహామంత్రాలయం తరపున మంత్రశాస్త్రానికి సంబంధించిన చాలా వీడియోలు చేయడం జరుగుతోంది. ఇదంతా కూడా మీ ఆదరాభిమానాల వల్లే సాధ్యమైంది. అయితే ఈ విభాగం గతంలో కొంతకాలం పాటు యూట్యూబ్లో వీడియోలు అవి చేయని కారణం చేత ఈ అల్గారిథం అని ఉంటుంది యూట్యూబ్కి, అది మనం ఎంత గొప్పగా వీడియోని రికార్డ్ చేసి ఎఫెక్ట్స్ పెట్టి దాన్ని రిలీజ్ చేసినా, సబ్స్క్రైబర్లు బలంగా ఉన్నా వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళకపోవడం, వాళ్ళు సరిగ్గా చూడకపోవడం లాంటివి జరుగుతున్నాయి. ఇక దీన్ని అధిగమించడానికి ఈ సింహి అపరాజిత మహామంత్రాలయానికి సంబంధించి మరొక ఛానల్ని ప్రారంభించడం జరుగుతోంది. దాని పేరు ఆమ్నాయం. మంత్రశాస్త్రానికి సంబంధించి ఆమ్నాయం అంటే అందరికీ తెలుసున్నది, చాలా వైశిష్ట్యమైంది. మనకు చెప్పబడే మంత్రాలన్నీ కూడా ఆమ్నాయంలోనే ఉంటాయి.
ఇక ఈ ఆమ్నాయం అనేది మంత్రశాస్త్రంలో ప్రధానమైనటువంటి శ్రీక్రమానికి సంబంధించినటువంటి ఒక పేరు కింద పరిగణిస్తారు. అంటే ఈ విభాగాలన్నీ కూడా ఆమ్నాయంలో చేరికగా ఉంటాయి. వేదంలో అనేక అంకాలు ఉంటాయి. ఒక్కో వేదంలో ఒక్కో రకమైనటువంటి వివరణ, భాష్యం ఉంటాయి. దానికి ఒక పేరు పెడతారు. ఇది అర్గ్వేదము, యజుర్వేదము ఇలాగా. మంత్రశాస్త్రంలో అనేక మంత్రాలు ఉంటాయి. శ్రీక్రమానికి సంబంధించిన మంత్రాలన్నీ కూడా ఆమ్నాయంలో ఉంటాయి. అందుచేత ఆమ్నాయం అనే పేరుతో కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే ప్రారంభమైంది. ఇది దేనికోసం అంటే సింహి అపరాజితలో చేసినటువంటి వీడియోస్ నోటిఫికేషన్స్ రావట్లేదని చాలామంది చెప్పారు. దాన్ని టైప్ చేసి సెర్చ్ చేస్తే తప్ప కొత్తగా వచ్చిన వీడియోస్ కూడా వాళ్ళకి తెలియట్లేదని చెప్పారు. అది ఎక్కడో ఇబ్బంది అయింది బహుశా. ఈ ఛానల్ నడుస్తూనే ఉంటుంది. వారంలో 2 వీడియోలు ఖచ్చితంగా సింహి అపరాజితలో ఉంటాయి. కాకపోతే మీ అందరికీ చెప్పే మాట, గతంలో ఛానల్ ఒకసారి హ్యాక్ అయినప్పుడు అహం కమలానందనాథ అని ఒక ఛానల్ని అప్పట్లో ఆపద్ధర్మంగా మనం నిర్వహించాం. దానికి 2500 మందికి పైబడి అప్పటికప్పుడు చెప్పిన మాటకి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వీళ్ళందరూ ఏంటంటే ఖచ్చితంగా విభాగాన్ని ఫాలో అయ్యేవారు అనమాట. ఇలాగా ఖచ్చితంగా విభాగాన్ని ఫాలో అయ్యే వారి కోసం వాళ్ళు అడిగినటువంటి వీడియోలు కొన్ని సింహి అపరాజితలో చేయడానికి ఉండదు. దీని కూడా నామ్స్ ప్రకారం అటువంటివి కూడా, అంటే మంత్రశాస్త్రంలో లోతైన యక్షిణీ అంశాలు కావచ్చు, ఇతరమైన ప్రయోగ విధులు కావచ్చు, ఇలాంటివి వాటి గురించి వివరిద్దాం అనుకున్న ఈ విభాగానికి ఉన్నటువంటి నిబద్ధత, నియమాల ప్రకారం దాన్ని ఈ ఛానల్లో టెలికాస్ట్ చేయడానికి ఉండదు. ఆమ్నాయంలో స్వేచ్ఛగా మాట్లాడచ్చు. ఇక వాళ్ళు అడిగినటువంటి మంత్రశాస్త్రంలో వాళ్ళు తెలుసుకోవాలనుకున్న విద్యకు సంబంధించిన సమగ్రమైన వివరం అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి సింహి అపరాజితని మీరు ప్రోత్సహించినట్టే ఆమ్నాయం అనే ఛానల్ని కూడా మీరందరూ కూడా ప్రోత్సహించి, ఇక దాని తరపు నుంచి నేను ప్రత్యేకంగా ఆమ్నాయం నుంచి మీరు అడిగినటువంటి వీడియోలన్నీ కూడా అందులో పొందుపరిచే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి అందులో వీడియోలు ఏమీ లేవు. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు నోటిఫికేషన్ మాత్రం ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఇక మీదట చాలా వీడియోలు ఆమ్నాయంలోనే వస్తాయి. ఎందుకంటే మంత్రశాస్త్రంలో గణపతి లగాయతు షోడశి దాకా ఉన్న మంత్రాల వివరాలు ఇటువంటివన్నీ కూడా సింహి అపరాజితలో వస్తూ ఉంటాయి. ప్రయోగ విధులు, ఆమ్నాయ విధులు, ఇటువంటివన్నీ కూడా ఆమ్నాయం అనే ఛానల్లో వస్తాయి. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకుని సింహి అపరాజిత మహామంత్రాలయాన్ని ప్రోత్సహించినట్టే, ఈ ఛానల్ని ప్రోత్సహించినట్టే ఆమ్నాయం అనేటువంటి ఛానల్ని కూడా ప్రోత్సహించి మరిన్ని మంత్రశాస్త్రానికి సంబంధించిన లోతైన అంశాలు తెలుసుకోగలరు. వారాహి నవరాత్రులు వస్తున్నాయి. ఇక వారాహి అమ్మవారికి సంబంధించిన వైభవం, ఇంకా ఆ రోజుల్లో ఎలాంటి ఆరాధన చేయొచ్చు, ఈ విభాగం తరపున ఈ సంవత్సరం చేస్తున్న వారాహి నవరాత్రుల యొక్క కార్యక్రమాల యొక్క వివరం మరొక వీడియోలో తెలియజేస్తాను. వీడియో చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు. ఆమ్నాయాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుని విభాగానికి సహకరించగలరు. శుభమస్తు.